ఇక జగిత్యాల నూకపల్లి హౌసింగ్ కాలనీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను తమకు చెప్పకుండా గత ప్రభుత్వ హయాంలో కూల్చివేశారంటూ జీవన్ రెడ్డి దృష్టికి లబ్ధిదారులు తీసుకువెళ్లారు. దాంతో కూల్చిన ఇళ్లను జీవన్ రెడ్డి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2000 ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెరపైకి తీసుకువచ్చిందని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందోనని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు నూకపల్లిలో 4000 ఇళ్లు కేటాయించి ప్రభుత్వ నిధులు మంజూరు చేశామన్నారు. ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా మీరు తొలగించబడ్డటువంటి ఒక 2000 గృహ లబ్ధిదారు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇల్లు కేటాయింపు చేయాలి ముందుగా. కానీ వారికి ఏది ఇస్తుందో ఇల్లు కేటాయింపు చేయడం జరగలేదు. వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరాశ్రయులై ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేకుండా వాళ్ళు ఇప్పుడే మీరు చూసిండ్రు. వాళ్ళు మంజూరీ పత్రాలు పట్టుకొని ఏ విధంగా తిరుగుతున్నారు. మాకు మంజూరు చేయబడ్డటువంటి యొక్క ఇండ్లన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు ఏదైతుందో తొలగింపజేసిండ్రు. మేమంతా నిరాశ్రయం అయిపోయినాం. మాకు ఏ ఆధారం లేకుంటున్నాం. మాకు వాస్తవంగా ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలోనైనా మాకు ప్రాతినిధ్యం అలాగే అవి 2000 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో ఇంకా 1611 లబ్ధిదారులు ఏదైతుందో వీళ్ళు వివిధ స్టేజెస్ లో ఉన్నారు. బేస్మెంటే గానీ, లెంటలే గానీ, రూఫ్ లెవెలే గానీ, రూఫ్ వేయబడి ప్లాస్టరింగ్ కొరకు నిలిచిపోవడమే గానీ అట్లా 1611 మంది లబ్ధిదారులు ఉన్నారే. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకెళ్లారు. వారు తక్షణమే స్పందించి ఈ 1611 గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక నిధుల మంజూరీ కొరకు కలెక్టర్ గారిని వారి నివేదిక కోరడం జరిగింది.